మనకి జనరల్ సైన్స్లో వచ్చేసి మనకి మళ్ళీ వచ్చేసి మనకి బయాలజీ ఉంటుంది, అందులో బాటనీ, తర్వాత జువాలజీ, తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇది మనకి జనరల్ సైన్స్. మనం జనరల్ సైన్స్ ముఖ్యంగా చదివేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడే కానీ మీకు ఫార్ములాస్ అడగడం కానీ లేకపోతే మనకి ఏదన్నా ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో ఉండే క్వశ్చన్స్ కానీ అడగరండి. ఇక్కడ జనరల్ సైన్స్ ఏంటంటే మనం చదివిన సబ్జెక్ట్ ఏదైతే సైన్స్ ఉందో అది డే టు డే అప్లికేషన్ ఎలా చేస్తాము దాని మీద మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఒక విద్యార్థి ఏంటంటే ముఖ్యంగా ఆ ఏరియాలో మాత్రమే ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ½ = mv² అలా ఏవైతే మనకి ఫార్ములాస్ ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనం పాలిటీకి వస్తే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలిటీ తీసుకున్నాం అనుకోండి, పాలిటీలో కూడా మనకు పాలిటీలో చాలా ఏరియాస్ ఉంటాయి. సో మీరు అందులో కూడా డివిజన్స్ చేయడం మంచిది. పార్ట్ ఏ అంటే ఈ టాపిక్స్ ఉంటాయి, పార్ట్ బి అంటే చాప్టర్స్ ఉంటాయి, పార్ట్ సి అంటే ఇలా ఉంటాయి. డివిజన్ చేసుకున్న తర్వాత ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటీలో ఫండమెంటల్స్ నుంచి మనకి పక్కా క్వశ్చన్ వస్తుంది, అది కంపల్సరీగా చదువుకొని పోవాలి. ఆ తర్వాత మనకి పార్లమెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుంది, లేదా కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ పర్సన్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే మనం వెయిటేజ్ చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ టైం కన్సర్న్ అండి. ఇప్పుడు మనకి ఎగ్జామ్ జస్ట్ మనకి మ్యాక్సిమం 3 months టైం ఉంది. సో ఈ 3 months టైంలో మొత్తం చదివే కంటే ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్. ఎక్కడైతే మనకి క్వశ్చన్లు ఎక్కడ ఎక్కువ అడుగుతున్నాడో ఆ ఏరియాని ఫోకస్ చేసి దాన్ని చదువుకొని అందులో నుంచి ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసినట్లయితే మనకి టైర్ 1 క్వాలిఫై అయ్యడానికి మనకి ఎక్కువ ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలానే మనము పాలిటికే కాదండి, ఇప్పుడు హిస్టరీ కూడా అంతే. హిస్టరీలో మనం ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని డివైడ్ చేసుకుంటాము. అందులో ఏన్షియంట్ హిస్టరీలో ఎక్కడ క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడా, మౌర్యాస్ నుంచి అడుగుతున్నాడా, లేకపోతే గుప్తన్స్ నుంచి అడుగుతున్నాడా అనేది మనం ఫోకస్ చేసుకొని చదువుకోవాలి. ముఖ్యంగా ఏన్షియంట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా మౌర్యన్స్, గుప్తన్స్ కంపల్సరీగా చదువుకోవాలి. అదే మనం మెడివల్ హిస్టరీకి వచ్చినప్పుడు అందులో ఢిల్లీ సల్తనెట్ అండ్ మొఘల్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అదే మనం మోడర్న్ హిస్టరీకి వచ్చినప్పుడు ముఖ్యంగా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, బ్రిటిష్ పాలసీస్, నేషనల్ మూవ్మెంట్, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్, ఈ చాప్టర్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అవి మనకు కంపల్సరీగా చదువుకొని వెళ్ళాలి. అలానే మనం ఇప్పుడు మనకి ఎకనామీ నుంచి వచ్చాయనుకోండి, ఎకనామీ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అందులో వచ్చేసి మనకి నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కానివ్వండి, బడ్జెట్ గురించి కానివ్వండి, ఎక్స్టర్నల్ సెక్టార్ అవనివ్వండి, లేకపోతే మనకి చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయండి. అంటే లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటివి, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. వాటి మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మనం ఈ ఎకనామీని డివైడ్ చేసుకుంటే ఒక 4-5 చాప్టర్లు ఉంటాయి. 4-5 చాప్టర్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. అందులోంచి ఎక్కువగా ఛాన్స్ ఉండే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్న వాటిని మాత్రమే ప్రిపేర్ అయితే ఇప్పుడున్న టైంలో మనం కరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వచ్చేసి మనకి జాగ్రఫీ, మనం జాగ్రఫీని ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీగా డివైడ్ చేసుకుంటాము. ఇండియన్ జాగ్రఫీలో మనకి దాదాపు అన్ని క్వశ్చన్స్ స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇండియన్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ తీసుకుంటే కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ గురించి తీసుకుంటే కంపల్సరీ క్వశ్చన్ జరుగుతుంది. సాయిల్స్ అండ్ మినరల్స్, సో ఇది మనకి కంపల్సరీ ఏరియాస్ అనమాట. అలానే మనం ఫిజికల్ జాగ్రఫీకి వచ్చామనుకోండి, ఫిజికల్ జాగ్రఫీలో మనకి జనరల్గా వచ్చేసి యూనివర్స్ గురించి, ద ఎర్త్, అదర్ ప్లానెట్స్ గురించి అడగడం జరుగుతుంది, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అలా కాకుండా కాన్సెప్చువల్ పార్ట్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ ద కాన్సెప్ట్ అయినా కూడా స్లైట్ కాన్సెప్టే ఉంటాయండి, మనకి డెప్త్ కాన్సెప్ట్స్ ఏమీ అడగడం జరగదు. సో అందులో వచ్చేసి మనకి ఇక్కడ ఫిజికల్ జాగ్రఫీలో జియోమార్ఫాలజీ అని ఒక టాపిక్ ఉంటుంది, అది మీరు కంపల్సరీగా చదువుకొని పోవాలి. జియోమార్ఫాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత క్లైమటాలజీ ఉంటుంది, కొంచెం మనం క్లైమటాలజీ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తే మనం ఫిజికల్ జాగ్రఫీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత జనరల్ సైన్స్, జనరల్ సైన్స్లో ముఖ్యంగా ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అని చెప్తే బయాలజీ అని చెప్పాలి. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి మనం కొంచెం ఎంపీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు కాబట్టి కొంచెం దే కెన్ రిలేట్ ద సబ్జెక్ట్ టు ద గివెన్ క్వశ్చన్. కానీ బయాలజీకి వచ్చేసరికి ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది కాబట్టి బయాలజీ మీద మొత్తం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా బయాలజీలో వచ్చేసి డై సిస్టమ్ మీద ఫోకస్ చేయండి. అందులో మనకి ముఖ్యంగా వచ్చేసి క్వశ్చన్స్ ఫ్రమ్ విటమిన్స్ అండ్ మినరల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అలానే వచ్చేసి మనకి సిస్టమ్స్ అంటారండి, లైక్ డై సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇలాంటి సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్లో కంపల్సరీ చదవండి. ఆ తర్వాత మనకి యానిమల్ కింగ్డమ్ ఉంటుంది. యానిమల్ కింగ్డమ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంటైర్ యానిమల్ కింగ్డమ్ని పర్ఫెక్ట్గా ఒకసారి చూసుకోవడం సరిపోతుంది. ఆ తర్వాత మొత్తం బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఆఫ్టర్ విటమిన్స్ అంటే అది మనకి డిజీజెస్ అండి. ఎందుకంటే డిజీజెస్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంటుందంటే మనం ఈ డిజీజ్ని మనం డే టు డే లైఫ్లో ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఏదో ఒక డిజీజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మలేరియా డిజీజ్ కేసెస్ పెరుగుతున్నాయను, లేదా టైఫాయిడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయను, లేదా డెంగీ కేసెస్ పెరుగుతున్నాయను. సో ఇలా మనం చదువుతూ ఉంటాం కాబట్టి డిజీజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు డిజీజ్ టాపిక్ చదివినా కూడా అందులో బ్యాక్టీరియల్ డిజీజెస్, ఫంగల్, వైరల్, ప్రోటోజోవన్, డెఫిషియన్సీ డిజీజెస్, జెనెటిక్ డిజీజెస్ అలా మీరు సపరేట్ చేసుకొని చదువుకున్నట్టయితే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎగ్జామ్లో కూడా ఈజీగా రాయొచ్చు అనమాట.